శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 2, 2026 తృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. తిథి విదియ ఉదయం 9:37 వరకు. ఉపరి తదియ. వారం గురువారం. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:27 వరకు. ఉపరి శ్రవణం. యోగం వైద్యుతి సాయంత్రం 4:39 వరకు. ఉపరి విష్కంభ. కరణం గరజి ఉదయం 9:37 వరకు. వణజి రాత్రి 10:31 వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు. అమృతకాలం రాత్రి 12:22 నుండి 2:07 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:38 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:50 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:53 వరకు మరియు మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:55 నుండి 10:33 వరకు. యమగండం ఉదయం 5:39 నుండి 7:17 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:39 నుండి 8:16 వరకు. సంగవకాలం 8:16 నుండి 10:53 వరకు. మధ్యాహ్న కాలం 10:53 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:07 వరకు. ఆబ్దికం తిథి నిజజ్యేష్ఠ బహుళ తదియ సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:50 వరకు. నిషేధికాలం రాత్రి 11:50 నుండి 12:33 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:55 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:39. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:46. అస్తమ సమయం సాయంత్రం 6:55. సూర్యరాశి మిథునం, చంద్రరాశి మకరం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన సంబంధిత వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. భూక్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృషభరాశి భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం లేదు. బంధుమిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులందు ఆటంకములు తప్పవు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. మిథున రాశి ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటక రాశి నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సింహరాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధనలాభ సూచనలున్నాయి. తులారాశి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి. దూరపు బంధువుల నుండి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ధనస్సు రాశి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకర రాశి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభనకు అవరోధాలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చెయ్యని పనికి ఇతరుల నుండి నిందలు పడవలసి వస్తుంది. ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభరాశి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనరాశి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి. సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.